కాబట్టి గోవులకు బాధ ఎనుచు కుందెదననక, ఇంత దారుణమైన స్థితి రాబోతోంది అని నీకు 3 కాళ్ళు లేకపోవడాన్ని బట్టి తెలుస్తోంది. అందుకేడుస్తున్నానయ్యా, ఇటువంటి దౌర్భాగ్యులందరినీ మొయ్యవలసి వస్తుంది నేను ఎదర. ఎంత బాధగా ఉంటుంది నాకు వీళ్ళని మొయ్యడానికి, ఇటువంటి కృతజ్ఞులను. అది నా తాపత్రయం అంతా. అందుకు ఏడుస్తున్నానంది ఆవిడ. ఈవిడ ఒక పక్క ఇలా బాధపడుతుండగానే కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్నే నిర్ఘాత పాదాహతిన్. ఎక్కడ నుంచో రాజు కానివాడు, రాజు కావడానికి కావలసిన అర్హతలు లేనివాడు, కానీ రాజులా వేషం వేసుకుని జంఘాలుండొక్కడు, చాలా వేగంగా నడవగలిగినవాడు, క్రూరుడు, రాచవేషం కట్టుకుని గబగబా వచ్చి 3 కాళ్లతో ఉన్నటువంటి 3 కాళ్ళు లేని ఆ ఎద్దుని ఒక్క తన్ను తన్నాడు. తన్నేటప్పటికి అది నేల మీద పడిపోయి అంత దూరం ఈడ్చుకుపోయి అంబారావం చేస్తూ ఏడిచింది. అది చూసి దూడలేని ఆ ఆవు కన్నుల నీరు కారుస్తూ అంబారావం చేసి అరిచింది. ఒక్క దూకి తన కాలుతో ఈ ఆవును తన్నాడు. ఆ ఆవు కూడా కింద పడిపోయింది. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్నె బంచితిలగా నిర్ఘాత పదాహతిన్. నేల మీద పడిపోయేటట్టుగా కాలుతో తన్నాడు. 2 కింద పడిపోయి ఏడుస్తున్నాయి. అంటే ధర్మమునకు భూమికి అంతటి అపకారము ప్రారంభమైపోయింది కలియుగంలో. ఆ తన్నినవాడే కలిపురుషుడు. అటుగా వస్తున్నాడు పరీక్షిత్తు. ఆయన వేటాడి ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు. పైగా మహానుభావుడు అటుగా వస్తూ చూశాడు. చూసి అరేరే ఎవర్రా ఇలా తన్నేశాడు ఈ ఆవుని ఎద్దుని? కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములను సేవించి లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసమని కురుక్షేత్ర సంగ్రామం చేసి ఎన్నో అక్షౌహిణీల సైన్యాన్ని పరిమార్చి ధర్మాన్ని నిలబెట్టినటువంటి మా తాతలైన పాండవులు 5గురి చేత పాలింపబడినటువంటి ఈ భూమికి వారసుడనై పాండవుల వంశంలో ఉన్న నేను పరిపాలిస్తుండగా ఇంత అన్యాయమా, ఇంత అధర్మమా? ఇది జరగడానికి వీల్లేదన్నాడు. వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబుల నెవ్వడిటు నిర్దళితంబుగ చేసే వాడు తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు విని వీధికి నేగిన నెలదాగినన్. ఎవరమ్మా నీ 3 పాదాల్ని నరికేసినటువంటి దుర్మార్గుడెవరు? ఎవడు ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు? వాడు ఎవరైనా సరే వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా. మీరెవరి జోలికి వచ్చారు? ఎవరికీ అక్కర్లేకుండా పుట్టల మీద పెరిగినటువంటి గడ్డి తిన్నారు. ఎవ్వరికీ అక్కర్లేకుండా ప్రవహిస్తున్నటువంటి నీటిని తాగారు. తాగి మా పిల్లలకి తల్లిపాలు లేకపోతే పిల్లల్ని పోషించుకోవడానికి కావలసిన పాలు జీర్ణమై పదార్థాన్ని తినలేనటువంటి అశక్తులైన వృద్ధులకు కూడా ప్రాణాలు నిలబెట్టగలిగిన పాలు, అనారోగ్యం వచ్చి జ్వరపీడితులైన వారికి శక్తినివ్వగలిగినటువంటి పాలను ఇచ్చేటటువంటి ఆవు కేవలము బాహ్యంలో లోకాన్ని పోషించడమే కాకుండా మేము దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి, ఈశ్వరుణ్ణి అభిషేకించడానికి కావలసిన పాలని, పంచగవ్యాల్ని ఇచ్చేటటువంటి ఈ ఆవు మా దగ్గర విలువైనది పుచ్చుకుని ఇవ్వలేదే? మాకు పనికిరానటువంటి గడ్డిని, నీటిని తిని తాగి పాలిచ్చింది, పంచగవ్యాలను ఇచ్చింది. అటువంటి ఆవుని తన్నిన దురాత్ముడెవరు? వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబుల నెవ్వడిటి నిర్దళితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన, వాడు ఆకాశంలో తిరగగలిగిన మొనగాడైనా సరే మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు. వాడు మణులతో కూడిన భూషణములు పెట్టుకున్నటువంటి వాడి యొక్క భుజములను నా కత్తితో నరికేస్తాను. వినివీధికి నేగిన నెలదాగినన్. వాడు ఆకాశంలోకి వెళ్ళినా నేలలోకి వెళ్ళినా చంపేస్తాను. ఎవరమ్మా నిన్ను ఇలా బాధ పెట్టినవాడు? నీకెందుకయ్యా బాధ అంటావేమో, నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని, నాకొక ధర్మం ఉందమ్మా. సాధువులకు జంతువులను బాధించడి కలులను శిక్షింపనటువంటి రాజు ఆయు, స్వర్గము, శ్రీ, ధనము వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా, సాధువులైనటువంటి జంతువులను లోకంలో ఉండేటటువంటి దుర్మార్గులు బాధిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని రాజు శిక్ష వేసి ఆప్ చేయాలి.
పనికి మాలినటువంటి స్థితిలో రాజు సాధు జంతువులకు అపకారం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటే అటువంటి రాజుకి 4 నశించిపోతాయి. ఒకటి ఆయుక్షీణమై అకాల మరణం సంప్రాప్తిస్తుంది. స్వర్గము, ఉన్నత లోకాలు పొందలేడు. శ్రీ, ఇహమునందున్నటువంటి ఐశ్వర్యము నశించిపోతుంది. ధనము, అతను సంపాదించి కూడబెట్టుకున్నటువంటిది ఏదుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వీటిపోవు సిద్ధము తల్లి, ఇవన్నీ పోతాయమ్మా. కాబట్టి అమ్మా, మాకు విధించాడు స్రష్ట. ఏమని? మాకు మేము చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు ఎప్పుడూ కూడా 2 ఉంటాయి. ఎక్కడెక్కడ క్రూరమైన ఉన్నాయో వాటిని శిక్షించాలి, ఎక్కడెక్కడ సాధువైన ఉన్నాయో వాటిని రక్షించాలి. ఇవి 2 చెయ్యడమే నృపులకు స్రష్ట విధించెనని పురాణ తత్వజ్ఞులు చెప్పెదరు. ఇది ధర్మము తల్లి. పురాణము తెలుసున్న వాళ్ళు, ధర్మవేత్తలు ఈ మాట చెప్తుంటారు. కాబట్టి అమ్మా, నేను వీటిని ఎవరు ఈ తప్పు పని చేశాడో వాళ్ళని నిగ్రహించాలి. ఎవరమ్మా ఇది చేసిన వాడన్నాడు. గజగజ వణుకుతూ వచ్చాడు కలిపురుషుడు. అయ్యా, కలియుగం వస్తోంది, నేను కలిపురుషుణ్ణి, ఏం చేయమంటారు? లోకంలో మీరు ధర్మాత్ముడై మీరు ప్రభువుగా ఉండి పరిపాలించినంత కాలం నేను కాలు పెట్టడానికి చోటు లేదు. అందుకని వీటి 2ంటిని పాడు చేయడమే నా లక్ష్యం కలిపురుషుడిగా. అందుకని వీటిని పాడు చేస్తున్నాను. అంటే చంపేస్తాను, నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమన్నాడు. ఇప్పటికే నేను దాక్కుని బతుకుతున్నాను నీ ధర్మం ముందు నిలబడలేక. కానీ కలియుగం కాబట్టి, కలిపురుషుణ్ణి కాబట్టి నేను ఉండడానికి పోనీ నువ్వే స్థానాలు చెప్పి అక్కడ ఉంటానన్నాడు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయచ్చు, పరీక్షిత్తు కలిపురుషుణ్ణి ఎందుకు చంపలేదు అని. భాగవతంలోనే జవాబు చెప్పారు. ఎవడు ధీరుడైన వాడు ఉంటాడో, ఎవడు శాస్త్రమును చదువుకుంటాడో, ఎవడు భగవంతుని యందు భక్తితో ఉంటాడో వాణ్ణి కలిపురుషుడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి భగవద్భక్తితో, కృష్ణభక్తితో, ఈశ్వరభక్తితో ఉన్నవాణ్ణి కలిపురుషుడు ఏమీ చెయ్యలేనప్పుడు వీడిని చంపవలసిన అవసరం ఏముందని వదిలేశాడు. వదిలి నీకు 4 స్థానములను ఇస్తాను, ఆ 4 స్థానములలో ఉండమన్నాడు. ఒకటి, అన్యస్త్రీ యందు మనసు పెట్టుకున్నవాడు. తన ధర్మపత్ని యందు మనసు ఉండడం దోషం కాదు. అన్యస్త్రీ యందు మనసు ఉంచుకున్నవాడు, జూదమాడేటటువంటి లక్షణం ఉన్నవాడు, ప్రాణిహింస అంటే నిష్కారణంగా ప్రాణులను చంపాలనేటటువంటి కోరిక పుట్టినవాడు, మద్యపానం చేసేటటువంటి వాళ్ళు. ఈ 4 ఎక్కడుంటారో అక్కడ నువ్వు ఉండు. ఎందుకంటే పరీక్షిత్ పరిపాలన చేస్తుండగా ఇటువంటి వ్యవస్థ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ 4 చోట్ల ఉండు అంటే కలిపురుషుడు అన్నాడు, ఆ 4 అసలు నీ రాజ్యంలో ఉండవు. కాబట్టి ఇంకొక స్థానం చెప్పు, ఉంటానన్నాడు. అయితే నీకు 5వ స్థానం ఇస్తున్నాను, సువర్ణం ఇస్తున్నాను, అక్కడ ఉండు. ఇప్పుడు సువర్ణమునకు స్థానం ఇవ్వడం వల్ల ఏమైందంటే సువర్ణ సంబంధ దోషములు కొన్ని వచ్చాయి. ఈ సువర్ణ సంబంధమైన దోషములు ఏ ఉన్నాయో అవన్నీ కలిపురుష స్థానాలు అయ్యాయి. అందులో మొట్టమొదటిది అసత్యము. బంగారం ఎక్కడుందో అక్కడ అబద్ధం ఉండాలి. ఎందుకో తెలుసా అండి? వీధిలో నిలబడి ఎవరో ఎదురుగుండా ఉన్న వాళ్ళతోటి ఊరెడుతూ, ఏమంటే ఇంట్లో ఓ 2 కేజీలు బంగారం ఆభరణాలు అవి అన్నీ ఉంచేసి కాశీ వెళ్తున్నాం, ఓ 20 రోజులు రాను చూస్తుండండి అనకూడదు. నిజంగా అన్నీ ఉంచినా అన్నీ తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టేశామండి, ఏమీ లేవులేండి, నిజంగా ఏమన్నా దొంగాడు వచ్చినా వాడికి ప్రయాస తప్ప ఏమీ లేదు, అయినా కాస్త చూస్తూ ఉండండి అనాలి తప్ప ఇంట్లో అంతా ఉందండి అనకూడదు. పైగా మీ దగ్గర ఎంత బంగారం ఉండనివ్వండి, మీరు ఏమంటే ఏ పాట ఉంటుంది మీ దగ్గర అని అడిగారు అనుకోండి, ఏ ఉందిలేండి, ఏవో వైదికంగా పెట్టుకోవలసినవి ఉన్నాయి అంటాడు తప్ప ఇంత ఉందండి అంటాడేమిటి, ఉందండి మా ఇంట్లో 70 కాసులు అంటాడేమిటి అండం. అసత్యం పక్కనే వస్తుంది. కామము, బంగారానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా అండి? ఒక గొలుసు చేయించుకున్నారో ఇంకా బాగా లావుగా ఉన్నటువంటి తాడు లాంటి గొలుసుతోటి చేయించుకుంటే ఎంత బాగుంటుంది. అందుకని చెరుపుతాడు చేయిస్తాడు. అలా ఇంకా ఇంట్లో దేన్ని చేయడు, బంగారాన్ని ఇంకా కొనలేకపోతే ఇది చెరిపి ఇంకోటి చేయించుకుంటుంటాడు. ఓ వేలికి ఉంగరం ఉంది, 4 వేలకు ఉంటే ఎంత బాగుండు. ఓ రుద్రాక్షమాల ఉంది, ఓ స్ఫటికమాల కూడా బంగారంతో ఉంటే ఎంత బాగుండు. కామము, కోరిక పెరుగుతూ ఉంటుంది. 2 దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? చూసిన వాడికి ఇది మనకుంటే బాగుండు అనిపిస్తుంది. మీరు చూడండి, అందుకే బంగారం కొనుక్కునే వాళ్ళని నేను దానికి ప్రత్యేకంగా ఒకరిని వేలెత్తి చూపించను, కానీ బంగారం కొనుక్కునే వాళ్ళని ఏం చేయించుకుంటావు అన్నారనుకోండి, చూశారు మీ వదిన పెట్టుకుంటుంది అంటారు. కామము అంటే ఎక్కడో చూస్తే పుడుతుంది అది కోరిక.
అది చూశారో అలాంటిది మనకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఏమవుతుందంటే అది తీరకపోతే అసంతృప్తి, తీరితే అబద్ధాలు దాచుకోవాలి. అస్తమానం పెట్టుకు తిరగడం కుదురుతుందా? కుదరదు. ఇంట్లో లేదంటూ ఉండాలి. కాబట్టి కామము, వైరము. మీకు విచిత్రం ఏంటంటే 100 ఎకరాల పొలమే ఉండనివ్వండి, మీరు కనపడ్డప్పుడు వీడికి 100 ఎకరాల పొలం ఉందని చెప్పి గుర్తురాదు ఎవరికి. మీకు చాలా ఆభరణాలు పెట్టుకుని కారులో దిగారనుకోండి పెళ్ళికి వెడదామని, చూడవే ఎంత దిగేసుకొచ్చిందో అంటారు వెంటనే. అకార వైరం. అర్థం లేనటువంటి వైరం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే బంగారం దగ్గరే ప్రారంభం అవుతుంది. కాబట్టి వైరం, దానితో పాటు హింస. అందుకే మనిషిని కూడా చంపేస్తారు దేనికంటే బంగారం కోసం. చాలా బంగారం ఉన్న చోట అది అపహరించవలసి వస్తే అవసరమైతే మనిషిని చంపేసి క్రూరంగా బంగారం పట్టుకుపోతాడు. ఇవన్నీ బంగారాన్ని ఆశ్రయించినటువంటి దోషస్థానములు అయిపోయాయి. వీటన్నింటిలోకి కలిపి ప్రవేశించాడు. అందుకే సంస్కరింపబడనటువంటి బంగారం ఒంటి మీద ఎంత ఉంటే కలిపురుషుడి ప్రభావం అంత ఉంటుంది. సంస్కరింపబడడం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అక్షయ తదీనాడు బంగారం కొనుక్కోవడం కాదు. అది ఎవడు పెట్టాడో నాకు అర్థం కాదు. అక్షయ తదీనాడు బంగారం కొనుక్కోమని ఎక్కడా చెప్పలేదు. అక్షయ తదీనాడు ఏం చేయాలంటే కుండలో నీళ్లు పోసి చల్లటి నీళ్లు విసినికర్ర పట్టుకెళ్ళి చక్కగా ఏదో దేవాలయంలోనో అర్చన చేసేటటువంటి వాడికో చక్కటి జీవితం గడిపేటటువంటి ఒక పండితునికో మర్యాదస్తునికో ఇచ్చి అయ్యా నీళ్లు తాగండి చల్లటి నీళ్ళు అని చెప్పి ఆయనకి విసినికర్రతో విసిరి వెళ్ళాలి. అది భాగ్యం, అది పుణ్యం, అది అక్షయం అవ్వాలి. ఇలా మేము మంచి పనులు చెయ్యాలని కోరుకోవాలి. ఇది ప్రతివాడు చేయగలడు. కాబట్టి కుండలో నీళ్లు పోసి ఇచ్చి విసినికర్రతో విసిరన్నారు. అదే బంగారం కొనుక్కోండి అక్షయతది ఆఫర్లు, బంగారం కొట్లు, క్యూలు అని చెప్పి ఎక్కడా లేదు. ఎవడో సృష్టించాడు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అదే మరి కలియుగం అంటే. కాబట్టి ఇదిగో ఇన్ని స్థానములు వచ్చాయి. ఇప్పుడు మరి ప్రభువు కూడా కిరీటం పెట్టుకుంటాడు కదా, ప్రభువు కూడా ఆభరణాలు పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు కలిపురుషుడు పరీక్షిత్తు మీదకి వెళ్ళడానికి కూడా అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక రోజున బాగా వేటాడి డస్సిపోయాడు. డస్సిపోయి మంచినీళ్ళు తాగాలనిపించి అలా వెతుక్కుంటూ సైన్యానికి దూరం అయిపోయాడు. ఆ గుర్రం మీద వెళ్ళడంలో జంతువుల్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు. శమీక మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన అంతర్ముఖుడై ఉన్నారు. పోతనగారికే చెల్లు. పోతనగారిలా పద్యరచన చెయ్యగలగడం, పోతనగారిలా విషయాన్ని ఆవిష్కరించగలిగిన ప్రజ్ఞ రమ్మంటే వచ్చేది కాదు. ఆయన మహా ఋషి, మహానుభావుడు. ఆయన అన్నారు, మెలగుట చాలించి మీలిత నిత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బారనీక జాగ్రదాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మ సంప్రాప్య విక్రియుండై అతి దీర్ఘ జటలు తన్ను ఆవరింప అలరు రురుచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని శోషితతాళుడగుచు మంద భాషల డగ్గరి మనుజ విభుడు అన్నారు. ఆయన శమీక మహర్షి కూర్చుని ఉన్నారు. ఎలా కూర్చుని ఉన్నారన్నారంటే పోతన గారు ఎంత గొప్ప ధ్యానావస్థలో ఉన్నాడో చెప్పారు. ఆయన మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక, ఆయన ఇలా ప్రశాంతంగా ముందు మనసుని నిగ్రహించి దానికి ప్రాణాయామం చేస్తారు. ఆచమనం. ముందు మనసుని నిలబెట్టి కన్నులు రెండు ఇలా మూసుకుని ఏమి కదలిక లేకుండా ఎలా కూర్చున్నాడో అలాగే ఆసన సిద్ధి అంటారు. అలా కూర్చుని శాంతుడై కూర్చుండి జడతలేక, అలా అని ఇలా కూర్చున్నాడు కదా అని ఏదో మెల్లిగా లోపల కునికేస్తూ కాదు, ఏమి జడతలేక మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బారనీక. మనస్సు కానీ బుద్ధి కానీ పంచేంద్రియాలు కానీ బయట ఉన్న వాటితో తాదాత్మ్యతని కోల్పోయాయి. అంటే బయట చప్పుడైనా ఇంకా ఈ చెవి వినడం ప్రధానం, పుచ్చుకుంటుంది, కానీ అది మనసు పుచ్చుకోదు, వినపడదు చప్పుడు. ఈ కన్ను మూసినా మీకు వెలుతురుంటే తెలుస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా లైట్ ఉండగా ఇలా కన్ను మూసి లైట్ ఆర్పండి, లైట్ ఆర్పారని తెలుస్తుంది. ఆ కన్ను దేన్ని గ్రహించడం మానేసింది. అంటే కంటికి మనసుకి ఉన్న సంబంధం తెగిపోయింది, చర్మానికి మనసుకి ఉన్న సంబంధం తెగిపోయింది.